పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం అరాచక పాలన చేస్తోంది, అసలు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది అని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఆయన వల్లభనేని వంశీకి లాయర్గా ఉన్నారు. అయితే నేను కోర్టులో ఒక క్వశ్చన్ అడిగినట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఏంటి అసలు మతం పేరుతో దూషించినప్పుడు, కులం పేరుతో దూషించినప్పుడు అసలు వల్లభనేని వంశీపై ఎస్సీ ఎస్టీ ఎట్లా పెడతారంటే స్వయంగా జడ్జి గారే నువ్వు అసలు ఫస్ట్ 16 పేజీల ఎఫ్ఐఆర్ చదివే వచ్చావా నా దగ్గరికి అన్నాడన్న విషయం తెలిసింది. సో అలాంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏవేవో మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాటలను? అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి కాదు కానీ నాకు ఒక చిన్న కథ చెప్తానమ్మా నీకు. ఒక ఆదివారం కాబట్టి కొంచెం సరదాగా మనం కూడా మాట్లాడుకుందాం. ఒక కుర్రాడు ఒక మర్డర్ కేసులో కోర్టుకు వచ్చాడు. ఆ మర్డర్ కేసు ఏంటి అంటే అతను ఏదో అల్లరి చిల్లర తిరుగులు తిరిగే వ్యక్తి అనమాట. అతను డబ్బులు అడిగినప్పుడల్లా వాళ్ళ అమ్మ డబ్బులు ఇస్తూ ఉంటే ఇచ్చినంతకాలం అతను చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చెడు సావాసాలు పెట్టి అట్లా పోతూ ఉండేవాడు. ఈ విషయం తండ్రికి తెలిసి తల్లిని మందలించాడు. ఇవ్వద్దు వాడికి, నువ్వు డబ్బులు ఇవ్వటం వల్ల వాడు చెడిపోతున్నాడు, డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వాడు కొడుకు ఆటోమేటిక్గా వస్తాడు కదా, వచ్చేసి అమ్మని డబ్బుల కోసం వేధించడం మొదలు పెడితే ఆ తల్లి చివరికి చెప్పింది, వద్దురా నాన్న ఇవ్వద్దు అన్నాడు, నేను ఇవ్వను, నువ్వు డబ్బులు ఇస్తే చెడిపోతున్నావు అని తల్లి చెప్తే ఆ పిల్లాడు ఏం చేశాడు అంటే తల్లిని తండ్రిని అడ్డంగా నరికేశాడు. మర్డర్ చేశాడు ఇద్దరిని, తల్లిని తండ్రిని. సరే తర్వాత పోలీసులు వచ్చారు, అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో వాదోపవాదనలు జరిగినాయి. అంత మొత్తం ఎవిడెన్స్ అంతా ఉన్నది. ఆ పిల్లాడిని జడ్జి అడిగాడు, బాబు నేరం ఒప్పుకుంటున్నావా అంటే, సార్ నేరం ఒప్పుకుంటున్నాను కానీ అని ఆగాడు. అయితే ఏంటి నేరం ఒప్పుకుంటున్నాను కానీ అని ఆగావు, ఏంటి నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా, చెప్తావా, నువ్వు తీర్పు చెప్పబోయే ముందర నీ ఫైనల్గా నువ్వేమి చెప్పబోతున్నావు అని జడ్జి అడిగితే ఆ పిల్లాడు చెప్పాడు, అయ్యా తల్లిదండ్రి లేని అనాథని, కొంచెం శిక్ష వేసేటప్పుడు కొంచెం కనికరం చూపండి అని అడిగట. అంటే తల్లిని తండ్రిని చంపింది వీడే. వాడు కోర్టుకు వచ్చి నా తల్లిదండ్రి లేని అనాథని శిక్ష వేసేటప్పుడు కొంచెం చూసి వేయండి అని జడ్జిని, వాడు ఎవడైతే తల్లిని తండ్రిని మర్డర్ చేసిన వాడు వచ్చి ఎట్లయితే అడిగాడో, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొత్తం అతను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా వింటే నాకు తల్లిని తండ్రిని మర్డర్ చేసిన వాడి స్టోరీ గుర్తొచ్చింది. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి చెప్తాడు, ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం అని. ఆ హావభావాలు చూడలేక సత్యం. ప్రజాస్వామ్యంలోట ప్రజల్లో అరాచకం పెరిగిపోయి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చంపుకునేలాగా ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోతున్నది అని అతనికి వచ్చి రాని హావభావాలతోటి అతను చెప్తున్న వాదనలు, అతను ప్రజెంట్ చేస్తున్న వాదనలు వింటే ఎంత అసహ్యంగా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ అడ్వకేట్, ఈ లాయర్, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే లాయర్, ఇతను అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఎంత చట్ట వ్యతిరేకంగా ఎన్ని కేసులు వాదించాడో మనందరికీ తెలుసు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఇతను మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇవ్వటం అసలు న్యాయ సూత్రాలకి విరుద్ధం, అసలు ఎంత చట్ట వ్యతిరేకం, అసలు వీళ్ళందరూ ఈ జడ్జీలని కూడా ఆక్షేపించిన ఒక అడ్వకేటు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి
చేసిన అకృత్యాలు చెప్పాలి అంటే ఒకటి కాదు, రెండు కాదు. అసలు అడ్వకేట్ జనరల్ అంటే ఏంటి అంటే, అడ్వకేట్ జనరల్ అంటే నువ్వు న్యాయస్థానానికి కేసుల పరిష్కారం కోసం సహకరించాల్సిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా పెడతారు. అంటే మీకు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్ తరఫున వాదిస్తూ ఉంటారు. కోర్టుకి ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు పర్సనల్ అనేది ఉండదు, జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. కానీ అడ్వకేట్ జనరల్ని పిలిచి, అయ్యా మీ ఒపీనియన్ ఏంటి, స్టేట్ని కనుక్కొని చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అని అడిగే అతి పవిత్రమైన పొజిషన్ అడ్వకేట్ జనరల్. చాలా పవిత్రమైనది. అంటే న్యాయస్థానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, నేరస్తుడికి వీళ్ళందరినీ కూడా కరెక్ట్గా నడిపించి న్యాయాన్ని అందించాల్సిన బృహత్తరమైన బాధ్యత ఉన్న వ్యక్తి అడ్వకేట్ జనరల్. అంత ఉన్నతమైన పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టాడు. అక్కడెక్కడో నాగార్జున యూనివర్సిటీలోనో ఆంధ్ర యూనివర్సిటీలోనో ఏదో ఒక యూనివర్సిటీలో, సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తులేదు, అక్కడ న్యాయశాస్త్రంలో ఇతన్ని డీన్గా కూడా పెట్టాట. అంటే జీతాలు ఎన్ని జీతాలు తీసుకున్నాడో చూడండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అతను పెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు, ఇతను పనిచేశాడు, అవన్నీ మనకు సంబంధం లేని వ్యవహారాలు. కానీ అతి పవిత్రమైన పొజిషన్లో ఉండి చంద్రబాబు ఇప్పుడు వల్లభనేని వంశీ గురించి చెప్తున్నాడు. నేరం నిరూపణ అయిందా? నేరం నిరూపణ ఎట్లవుతుందా? నిన్నే కదా అరెస్ట్ చేసింది. నీకు జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేరం నిరూపణ ఎట్లా చేస్తారు? స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటాడు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏంటో పొన్నవోలు సుధాకర్ రెడ్డికి తెలియదు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్, ఎక్కువ సమయం కూడా తీసుకోను. ఒక డాక్టరు, ఎనస్థీషియా డాక్టర్ సుధాకర్ అనే ఆయన కరోనా సమయంలో మాస్కులు లేవయ్యా, N95 మాస్కులు ఇస్తే తప్ప మేము వెళ్ళలేము, రోగులకి సేవ చేయాలని ఉంది నాకు, కానీ ఇక్కడ లోకల్గా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే అడ్డం పడుతున్నాడు, మాకు N95 మాస్కులు ఇవ్వనివ్వట్లేదు, మామూలు మాస్కులు పెట్టుకొని మేము పని చేయలేము అంటే ఆ డాక్టర్ సుధాకర్ని పట్టుకొని వేటాడి వేధించి అతన్ని మెంటల్ హాస్పిటల్లో పడేసి పిచ్చి ఎక్కటానికి మందులు ఇచ్చి, అతను డాక్టర్గా అతను ఆ మందులన్నీ చూసి ఇవి నాకు పిచ్చి ఎక్కటానికి ఇస్తున్నారు, పిచ్చి తగ్గటానికి కాదు, నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి, ఆ తర్వాత అతన్ని పెడరెక్కలు విరిచి కట్టి రోడ్డు మీద లాక్కొని వెళ్ళి పోలీసులు కర్కశంగా ఇక్కడ పెట్టి బూటు కాళ్ళతోటి నొక్కుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి నన్ను చంపుతున్నాడు అని చెప్పి ఆ డాక్టర్ సుధాకరు ఆక్రోశించాడు. ఆ రోజున రాష్ట్రం ఎక్కడ ఎవ్వరూ స్పందించలేదు. అప్పటికి తెలియదు ఈ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం, ఆ డాక్టర్ సుధాకర్కి తెలుసు. అందుకని నన్ను చంపుతున్నాడు, ఈ రాజ్యంలో మనుషులు బతకలేరు, నన్ను చంపుతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరు మరీ చెప్పిన తర్వాత అతన్ని చంపేశారు. అతను చనిపోయాడు. అతని డైలాగులు మాత్రం ఇంకా సమాజంలో తిరుగుతూనే ఉన్నాయి. అది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే. దట్ ఈస్ కాల్డ్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం మిస్టర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నాట్ దిస్. వల్లభనేని వంశీ అనే ఒక నేరస్తుడిని నేరపూరిత చర్యలు చేసే ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే రాష్ట్రం మొత్తం సంతోషంగా ఉంటే నువ్వేం చెబుతున్నావు? మొత్తం ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొస్తుందండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంగా తెచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం ఒక నేరస్తుడిని అరెస్టు చేస్తే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి, ఇందాక నేను చెప్పాను కదా స్టోరీ, ఇద్దరు తల్లిదండ్రులను చంపేసిన ఆ పిల్లాడు వచ్చి జడ్జితోటి
అనాథన్ సార్ నాకు శిక్ష తగ్గించండి అని అడిగినట్టుగా ఉన్నది. ఇంకా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే మనకు గుర్తొచ్చేది పంది కొవ్వు. వెంకటేశ్వర స్వామి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అంటే, యానిమల్ ఫ్యాట్ ఎవరన్నా కలుపుతారా? ఆ యానిమల్ ఫ్యాట్ పంది కొవ్వు రేట్ ఎంత, నెయ్యి రేట్ ఎంత అని చెప్పిన ఈ మేధావి వచ్చి ఈ రకరకాలుగా వచ్చేసి వాదనలు వినిపిస్తూ, అందుకనే మీరు ఇంట్రడక్షన్లో కూడా చాలా కరెక్ట్గా చెప్పారు. ఎఫ్ఐఆర్ చదువుకొని రాపోయా అన్నాడు జడ్జి. ఎఫ్ఐఆర్లో ఏముందో చదువుకొని రాపో, ఆ తర్వాత వాదిద్దు కానీ అన్నారు. ఇటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి సమాజాన్ని తప్పుదో పట్టించే ఆర్గ్యుమెంట్లు తీసుకురావటం మాత్రం సభ్య సమాజం ఖండించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.